మన ఆహా ఫుడ్ విలేజ్ ఎక్స్ప్రెస్ జనాల్లో భారీ ఇచ్చేయిందండి. కానీ సత్వాన్ ఆది సిటీ దగ్గర ఐటీ సెక్టార్లో మన బండి యూనియన్ వాళ్ళు ఆపుతున్నారు. అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. ఓకే, సో హాయ్ అండి. ఎస్, ఈయన చెప్పింది రైటే. మందే సక్సెస్ అవ్వడం బాగా అయింది, ఒక బైక్ అయినా సరే. కానీ అక్కడ ఉన్న యూనియన్ సంథింగ్ నాకు తెలియదు కదా ఈ ఫీల్డ్లోకి రావడం, ఇందులోకి బయటికి స్ట్రీట్ ఫుడ్ది. సో యూనియన్ వాళ్ళు ఆపి అక్కడ ఆల్మోస్ట్ చాలా గొడవ చేశారు. అక్కడ కొంతమంది పంపించేయడాలు, ఇది రాకూడదంటే. ఓకే, చెప్పినా మీకు ఇంకా కూడా మర్యాద ఇస్తున్నా. మీకున్న ఏమంటారు మేనేజర్ అంటే మీకు మర్యాద ఇస్తున్నా, మర్యాద పెట్టాలి. అర్థమైందా? ఓకే, నేను చెప్పాను చాలాసార్లు స్ట్రీట్ ఫుడ్స్కి ప్రాబ్లం అవుతుంది, స్ట్రీట్ ఫుడ్స్కి బెనిఫిట్ అవుతుందని. సో వాళ్ళకి అర్థం కావడం కొంచెం టైం పడుతుంది, కానీ అర్థమైన తర్వాత వాళ్ళే సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. అవునే సరే, మనం పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాం. సో ఆల్రెడీ ఒక 3-4 డేస్లో పర్మిషన్ క్లియర్ అయిపోతుంది. సో కంపల్సరీ సత్వనాల సిటీ దగ్గర మళ్ళీ వస్తుంది బైక్. అది డ్యామ్ షూర్ ఇది సక్సెస్ అవుతుంది. ఇది స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు పొరపాటు పడుతున్నారు. ఇది వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళకే ఆ రోజు తెలుస్తుంది ఇది ఏంటనేది. సో డోంట్ వరీ, మీకు మేము సపోర్టే ఉంటుంది తప్ప ఎప్పుడు మీ గురించి మీకు ఇదేదో మేమేదో కార్పొరేట్ లా కాదు. అందరం కలిపే ఎదుగుదాం, అది నాకు కావాల్సింది. నేను కూడా ఫ్రాంచైజీలు అనలేదు, సక్సెస్ అయిపోయిన తర్వాతే జనాలకు అందరికీ రూపాయి కనబడుతుందంటేనే నా త్రూ. ఓకే, 100 మంది బతుకుతారు, 100 మందినే హ్యాపీగా బతికినాయి, కానీ 100 మందికి మంచి ప్రాఫిట్ వస్తుంది వాళ్ళ 100 మందినే సరే ఈ బైక్స్ త్రూ. సో మన మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి. చెప్పండి, మన మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మీరు పాజిటివ్లే పట్టించుకోండి, నెగిటివ్లు పట్టించుకోవద్దు. నెగిటివ్లు ఏం పట్టించుకోవాలి? మీ దగ్గర ఫుడ్ బాగాలేదా, దాన్ని తీసుకోండి. ఓకే, మీ సర్వీస్ బాగాలేదా, దాన్ని పక్కా తీసుకోండి. కానీ ఈ బైక్ గురించి సక్సెస్ అవ్వదు, నువ్వెవడరా, అరే ఓరే దూరే, అవన్నీ లైట్ తీసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ ఎవరు చూస్తారో వాళ్ళు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. పని ఉన్నవాడు ఎవడే పెట్టాడు. మీరు అందులో నెగిటివ్ చూస్తారు, నేను ఓన్లీ పాజిటివ్ చూశాను. నెగిటివ్లు చూసి అలా వదిలేయడమే. ఓకేనా? పెట్టుకునే వాళ్ళు పెట్టుకోనివ్వండి. అనుకున్నాం వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళకే మనకు శత్రుత్వం ఉందా? లేదు కదా. నెగిటివ్ పెట్టుకోనివ్వండి, ఏం పోయింది మహా అవుతే తిట్టుకోనివ్వండి, ఏం డౌట్ లేదు. బట్ మీరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టమని పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టండి, అన్నీ మంచిగా జరుగుతాయి మీకు కూడా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? లేదండి, మనం వెళ్ళి మనం పని చేసుకుందామా? థ్యాంక్ యూ.